అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చెరుకులో డ్రిప్ ద్వారా ఎరువులు అందించే ఫెర్టిగేషన్ విధానం, క్యాబేజీ దిగుబడులను నష్టపరిచే డైమండ్ బ్యాగ్ మాత్ పురుగు సేంద్రియ విధానాలతో అదుపు, హైడ్రోఫోనిక్ విధానంలో గడ్డి సాగు మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దీర్ఘకాలం పాటు భూమిలో ఉంటూ తీపిని పంచే పంట చెరుకు. సంవత్సరం పాటు భూమిలో ఉంటుంది కాబట్టి మొక్క తీసుకునే పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా చెరుకును నీటిపారుదల కింద సాగు చేస్తూ 3-4 దఫాలుగా ఎరువులను అందించడం పరిపాటి. అదే చెరుకును ఆధునిక బిందు సేద్య విధానంలో సాగు చేస్తే దిగుబడులు పెరుగుతాయి. చాలామంది రైతులు బిందు సేద్య పద్ధతిలో సాగు చేసినప్పటికీ ఎరువులను మాత్రం సాధారణ పద్ధతిలోనే వేస్తున్నారు. అలా కాకుండా ఫర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా వేసుకుంటే ఎరువులు 100% ఉపయోగపడి దిగుబడులు పెరుగుతాయి. అయితే ఎరువులు అందించేటప్పుడు మొత్తం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వేసుకుంటే పెరుగుదల మరింతగా బాగుంటుంది. మరి చెరుకులో ఫెర్టిగేషన్ చేసేటప్పుడు గమనించుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మనం చెరుకు పంటలో ఫర్టిగేషన్ విధానం ద్వారా ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను కూడా ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అందించడం వల్ల ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది 40-50% వరకు పెరగడమే కాకుండా ఈ యొక్క మోతాదు కూడా మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులు కూడా వేరు వ్యవస్థ దగ్గర ఖచ్చితంగా పడటం వల్ల ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. దీంతోపాటు దిగుబడి కూడా 30-40% వరకు కూడా సాధించడం అనేది ఈ పరిశోధనల ద్వారా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా సాధారణ పద్ధతిలో రసాయన ఎరువుల యాజమాన్యం వల్ల మనకు ఒక ఎకరాకి 30-40 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి సాధించడం జరుగుతుంది. అయితే ఈ బిందు సేద్య పద్ధతి ద్వారా ఈ ఫర్టిగేషన్ చేసుకోవడం, ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యం చేపట్టడం ద్వారా దిగుబడి అనేది 50-60 టన్నుల వరకు కూడా ఒక ఎకరాకి సాధించడం అనేది గమనించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విధానం ద్వారా మనం కూలీల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను ఖచ్చితత్వంగా వేరు వ్యవస్థ దగ్గరగా పట్టడం వల్ల ఈ యొక్క దిగుబడిని అధికంగా సాధించుకోవడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో మనకు సిఫారసు చేయబడిన రసాయన ఎరువులని ఈ యొక్క సంవత్సరం పంట కాలం పూర్తిగా అందే విధంగా లెక్కించుకొని వాటి ఆధారంగా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానం అనేది చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఫర్టిగేషన్ విధానాన్ని మనము ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడం కానీ, వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించడం కానీ, లేదంటే 15 రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించే విధంగా మనం ఈ యొక్క పోషకాలను లెక్క కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు అవసరమైన పోషకాలు కనుక గమనించినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు 100 కిలోల నత్రజని, దాంతోపాటు 40 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. సో ఈ మోతాదులో మనం పోషకాలు అందించడానికి 220 కిలోల యూరియా అవసరం పడుతుంది. దాంతోపాటు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. దాంతోపాటు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది పంటకు అందించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ మోతాదులో మనం రసాయన ఎరువులను మనం ఫర్టిగేషన్ విధానంలో అందించడానికి ఆ మోతాదులో మనం లెక్క కట్టుకొని, అంటే ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడానికి ఎంత మోతాదులు వేసుకోవాలనేది లెక్క కట్టుకొని దాని ఆధారంగా మనం రసాయన ఎరువులను బిందు సేద్య పద్ధతి ద్వారా అందించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు మనము ఫర్టిగేషన్ అందించే విధానం కనుక చూసినట్లయితే ఈ సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియాని మనకు
పంట యొక్క దశను బట్టి, పంట యొక్క సిఫారసు చేయబడిన మోతాదును బట్టి మనం అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా పంట విత్తిన 20 రోజుల తర్వాత నుండి 210 రోజుల వరకు కూడా మనము ఈ యొక్క పోషకాలను అందించవలసిన అవసరం ఉంటుంది. మనం ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో 20 నుంచి 60 రోజుల వరకు, అంటే పంట విత్తిన 20 నుంచి 60 రోజుల వరకు ఇది బాల్య దశలో అంటాము. ఈ దశలో మనకు పోషకాల మోతాదు అనేది తక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ దశలో 1 ఎకరాకు ప్రతిసారి ఫర్టిగేషన్ చేసినప్పుడు 1 కిలో యూరియా, దాంతోపాటు 1/2 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 60 రోజుల నుంచి 120 రోజుల వరకు, అంటే ఈ 60 రోజుల పంట కాలంలో ప్రతిరోజు 2 కిలోల యూరియా, దాంతోపాటు 1/2 కిలో పొటాష్ మనకు ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ దశ అనేది పెరుగుదల దశ కాబట్టి ఈ దశలో మనము యూరియా మరియు పొటాష్ మోతాదు అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 120 రోజుల నుంచి 160 రోజుల వరకు, అంటే 40 రోజులు, అంటే 40 సార్లు ప్రతిరోజు మనము 1 కేజీ యూరియా, దాంతోపాటు 1/2 కేజీ పొటాష్ మనం అందించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత 160 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే ఈ 50 రోజులు ప్రతిరోజు కూడా 1/2 కిలో యూరియా, 1/2 కిలో పొటాషు మొక్కకు అందించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన పోషకాలను మనం పంట పూర్తిగా అందే విధంగా పంట దశను బట్టి పెంచుకుంటూ మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి తగ్గించుకుంటూ మన నత్రజని మరియు పొటాష్ ఎరువులని అందించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా, అంటే సిఫారసు చేయబడిన 5 బ్యాగుల భాస్వరాన్ని మొత్తం కూడా మనం పంట నాటుకునేటప్పుడు కాలువలు బోదెలు చేసుకొని మనం ముచ్చెలు నాటుకునేటప్పుడు ఆ బోదెల్లోనే మనం ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ 5 బ్యాగులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాష్ను మాత్రం నీటిలో కరిగే యూరియా రూపంలో, దాంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం కనుక ఈ యొక్క ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో సిఫారసు చేయబడిన మోతాదులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ప్రతిరోజు ఫర్టిగేషన్ వేసుకునే విధానంలో వేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకునే విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మొక్క నాటిన 30 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే మొత్తం 24 వారాల పాటు ప్రతి వారం మనం ఈ యొక్క నత్రజని మరియు పొటాష్ ఎరువులను ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి 12 వారాలు ప్రతిసారి, అంటే 12 సార్లు మనం చేసుకుంటాము. ప్రతిసారి 12 కిలోల యూరియా, దాంతోపాటు 3 కిలోల పొటాషియం మనము ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన 12 వారాలు, అంటే 120 రోజుల నుంచి 210 రోజుల వరకు మిగిలిన 12 వారాలని ఇక్కడ 6 కిలోల యూరియా, దాంతోపాటు 3.5 కిలోల పొటాషు మనం ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 24 వారాల పాటు ప్రతిసారి సిఫారసు చేయబడిన మోతాదులో యూరియా మరియు పొటాషుని ఈ యొక్క మనం బిందు సేద్య పద్ధతి ద్వారా అందించడం వల్ల ఈ యొక్క ఎరువులు అనేది వేరు వ్యవస్థ దగ్గర ఖచ్చితంగా వాడటం వల్ల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. సో అయితే చాలామంది రైతులు మనకు కంప్లీట్గా నీటిలో కరిగే రసాయన ఎరువులు కనుక మనం వేసుకున్నట్లయితే కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే వివిధ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు 12-61-0 కానీ 19 కానీ 13-045 లాంటి ఈ యొక్క నీటిలో కరిగే రసాయన ఎరువుల ద్వారా కూడా మనం ఫర్టిగేషన్ అందించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మోతాదులో ఈ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించినప్పుడు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు యూరియా, పొటాష్ రూపంలో ఫర్టిగేషన్ చేసుకునే విధానంలో మనకు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఫర్టిగేషన్ విధానంలో ఈ రసాయన ఎరువులు మాత్రమే కాకుండా ద్రవరూప జీవన ఎరువులు కూడా అజోటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిలం కానీ, పిఎస్బి లాంటి ద్రవరూప జీవన ఎరువులను కూడా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు అందించుకునే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఈ యొక్క చెరుకు పంట భూమిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క నీటి ఎద్దడి గురయ్యే అవకాశం ఉంటుంది. సో నీటి ఎద్దడికి గురైనప్పుడు ఖచ్చితంగా భూమి నుంచి పోషకాలు తీసుకునే శక్తి అనేది పంట కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు పైపాటుగా మనకు నత్రజని మరియు పొటాష్ ఎరువులను 13-045 రూపంలో 1 లీటర్ నీటికి 10 గ్రాముల 13-045 కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నీటి ఎద్దడి నుంచి తట్టుకునే శక్తి అనేది మొక్కకు అందించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా, 20 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కూడా నీటిలో కరిగించుకుని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనం చాలా వరకు కూడా నీటి ఎద్దడి నుంచి తట్టించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటితో పాటు మనకు చెరుకు పంటలో ప్రస్తుతం ఎండాకాలంలో ఈ యొక్క ఇనుపధాతు లోపం మరియు జింకు ధాతు లోపం కూడా గమనించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఇనుపధాతు లోపం గమనించినప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా ముందు పసుపు రంగులోకి మారి తర్వాత తెలుపు రంగులోకి మారిపోయి పంట యొక్క పెరుగుదల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా చౌడు నేలలు ఉన్న కాడ ఎక్కువగా ఈ యొక్క సమస్య కనబడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది, దాంతోపాటు 1 గ్రాము నిమ్మ ఉప్పుని కలుపుకొని పైపాటుగా వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి, జింకు ధాతు లోపం వల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి చారాలుగా మారి పెరుగుదల తగ్గిపోవడం, ఆకులు చిన్నవిగా మారిపోవడం, ఈ కణుపుల మధ్య దూరం తగ్గిపోవడం, ఇదన్నీ కూడా జింకు ధాతు లోపంలో గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితి మనం గమనించినప్పుడు ముఖ్యంగా 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎండాకాలంలో చెరుకు పంటలో కనబడే ఈ ఇనుప ధాతు లోపం కానీ జింకు ధాతు లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది.
రైతులందరూ కూడా ప్రస్తుతం నేలకు వేసే విధానం కాకుండా ఈ యొక్క దూరపు చాలు పెట్టుకొని వరుసల మధ్యలో 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ పెట్టుకొని బిందు సేద్య పద్ధతి ద్వారా నీటితో పాటు రసాయన ఎరువుల యాజమాన్యం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించుకోవడంతో పాటు ఈ యొక్క ఖర్చు తగ్గించుకోవచ్చు, రసాయన ఎరువుల మోతాదు కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమలో వేసవి కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గ్రాసాల కొరత. సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య పచ్చి మేతలు విరివిగా లభ్యమవుతుంటాయి. కానీ అటు తర్వాత వేసవి మొదలు జూలై మాసం వచ్చేంత వరకు పచ్చగడ్డికి ఎద్దడిగా ఉంటుంది. ఈ ఇబ్బందులను కొంతవరకు హైడ్రోపోనిక్స్ అనే ఆధునిక విధానం ద్వారా అధిగమించే అవకాశం ఉంది. మట్టితో పని లేకుండా అతి తక్కువ వ్యవధిలోనే అంటే వారం 10 రోజుల్లోనే మొలకగడ్డిని పెంచుకొని మేతలకు ఎద్దడిగా ఉండే కాలంలో పచ్చి మేత అవసరాలను కొంతవరకు తీర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రైతులకు నిపుణులు ఇచ్చే సలహా ఏమిటంటే మొలకగడ్డిని పచ్చిగడ్డికి పూర్తి ప్రత్యామ్నాయంగా వాడకూడదు. పచ్చిగడ్డి స్థానాన్ని కొంతవరకు మాత్రమే భర్తీ చేయవచ్చు. మొలకగడ్డి పెంపక విధానం ఎలానో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ టి విజయ నిర్మల నుంచి తెలుసుకుందాం. మట్టి రహితంగా భూమి అవసరం లేకుండా నీటితోనే పశుగ్రాసాన్ని పెంచే విధానమే ఈ హైడ్రోపోనిక్ విధానం. ఈ విధానం ద్వారా వచ్చిన గడ్డిని మొలకగడ్డి అంటాం. మొలకగడ్డిని తయారు చేయాలంటే షేడ్ నెట్ అవసరం. ఒక రైతు 5 పాడి పశువులను పెంచుకున్నట్టయితే 5 పాడి పశువులకు ప్రతిరోజు మొలకగడ్డిని అందించాలంటే 8 అడుగుల పొడవు, అలాగనే 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుగల చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్డు పైన 75% షేడ్ నెట్ని కప్పుకోవాలి. అలా చేసుకోవడం వల్ల లోపల 25 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత, అలాగనే 65% తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఈ షెడ్ లోపల చూసుకున్నట్టయితే స్టాండ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో అరల్ని ప్లాస్టిక్తో కానీ, అలాగనే ఐరన్ పైపులతో కానీ, లేదంటే మనకు లోకల్గా దొరికే చెక్కలతో కానీ ఈ అరల్ని ఏర్పాటు చేసుకొని వాటి మీద ప్లాస్టిక్ ట్రేలని పెట్టుకోవాలి. 2.5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు ఉండే ప్లాస్టిక్ సైజులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొలకగడ్డి తయారీ విధానానికి విత్తనాల ఎంపిక చూసుకున్నట్టయితే మొక్కజొన్న అని కానీ, అలానే బార్లీ, సజ్జ, గోధుమ ఇలాంటి వాటితో మనం మొలకగడ్డిని తయారు చేసుకోవచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న ద్వారా ఈ మొలకగడ్డిని తయారు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. మొలకగడ్డి తయారీకి ఎంపిక చేసుకునే విత్తనం 100% కూడా మొలకెత్తే విత్తనాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇక మనం తయారీ పద్ధతి చూసుకున్నట్టయితే పశువుల సంఖ్యను బట్టి మనం మొక్కజొన్న విత్తనాలను తీసుకోవాలి. ఈ మొక్కజొన్న విత్తనాలని 100 గ్రాముల సున్నం కరిగినటువంటి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని 2 సార్లు శుద్ధి చేసుకోవాలి మంచినీటితో. ఆ తర్వాత ఈ విత్తనాలని 12 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి తదుపరి ఆ విత్తనాలు నీటి నుంచి తీసి గోనె సంచిలో పెట్టుకొని ఆ గోనె సంచిలో 12 గంటల పాటు మనం ఉంచాలి. అలానే ఈ గోనె సంచి నీటితో తడుపుతూ ఉండాలి. ఇలాగా మొలకలు వచ్చేంత వరకు పెట్టాలి. మొలకలు వచ్చినటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలను ప్లాస్టిక్ ట్రేలలో పరుచుకోవాలి. ఈ 2.5 అడుగు పొడవు, అలాగనే 1 అడుగు వెడల్పు ఉన్న ఈ ప్లాస్టిక్ ట్రేలలో మనకి సుమారుగా 1 కేజీ విత్తనం సరిపోతుంది. ట్రేలలో ఈ విత్తనాలని ఒకదానికొకటి దగ్గరగా పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 7 రోజుల వరకు కూడా పెంచాలి. ఇందులో మనం ప్రతిరోజు కూడాను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో ప్రతి 2 గంటలకు కూడా 1 నిమిషం పాటు నీటిని అందించాలి ఈ విత్తనాలకి. ఇలాగా మనం ఈ నీటిని అందించాలి అంటే 3/4 అంగుళాల పైపులు, వాటికి మైక్రో స్ప్రింక్లర్లు కానీ ఈ ఫాగర్స్ కానీ ఏర్పాటు చేసుకొని వాటికి టైమర్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ప్రతి 2 గంటలకు ఒకసారి 1 నిమిషం పాటు ఈ నీటిని అందించవచ్చు. 7 రోజుల తర్వాత మనం చూసుకున్నట్టయితే 1 కేజీ నుంచి సుమారుగా 6 నుంచి 7 కేజీల మొలకగడ్డిని మనం పొందవచ్చు. 7 రోజుల తర్వాత సుమారుగా అది 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ 7వ రోజు తర్వాత మనం మొలకగడ్డిని వేర్లతో సహా పాడి పశువులకు మేతగా అందించవచ్చు.
ప్రతి పాడి పశువుకి ప్రతిరోజు కూడాను 25 కేజీల ఈ మొలకగడ్డిని మేతగా అందించాలి. అంతకంటే ఎక్కువగా మనం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన పారుకునే అవకాశం ఉంటుంది. మొలకగడ్డితో పాటుగా ఇతర పశుగ్రాసాన్ని అలాగనే 5 నుంచి 6 కిలోల ఎండుగడ్డిని కూడా మనం మేతగా అందించాలి. ఈ విధంగా పచ్చిమేత కొరత ఉన్న సందర్భాల్లో, అలాగనే పాడి రైతులు భూమి వసతి లేనప్పుడు, నీటి సదుపాయం తక్కువగా ఉన్న సందర్భాల్లో హైడ్రోపోనిక్ విధానం ద్వారా మొలకగడ్డిని ఉత్పత్తి చేసి పాడి పశువులకు మేతగా అందించవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలకు ప్రధాన శత్రువు డైమండ్ బ్యాక్ మాత్. ఈ పురుగు నివారణకు వారానికి 2 సార్లు రసాయన క్రిమిసంహారకాలను పిచికారీ చేస్తుంటారు రైతులు. అయినా పురుగు అదుపు కావడం లేదని బెంగపడుతూ ఉంటారు. మందుల వల్ల అటు రైతులకు పెట్టుబడులు భారమై, ఇటు రసాయన ఉత్పత్తులు తింటున్న వినియోగదారులు అనారోగ్యం పాలై ఇలా అన్నిండాల నష్టమే. రసాయనాలు వాడితేనే పురుగును అదుపు చేయవచ్చన్న అపోహను రైతులలో తొలగించేందుకు మెదక్ జిల్లా తునికిలోని డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ సాగు విధానాలను ఆచరిస్తున్నారు శాస్త్రవేత్తలు. క్యాబేజీని ఎత్తుమళ్లు మరియు గ్రో బ్యాగ్లలో పండిస్తూ మంచి నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నామని వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాస్. మనము క్యాబేలో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే క్యాబేజీ రెక్కల పురుగు. అయితే దీన్ని నిరోధించడానికి మనం ఏం చేస్తున్నాం అంటే వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నాం. ఒకటి క్యాబేజీ రెక్కల పురుగును తగ్గించడానికి మనం లింగాకర్షక బుట్టలు వాడుతున్నాం. అదేవిధంగా సోలార్ లైట్ ట్రాప్, ఎందుకంటే మనం తల్లి పురుగులను దాన్ని ట్రాప్ చేయడానికి సోలార్ లైట్ ట్రాప్ వాడుతున్నాం. అదేవిధంగా మనము ఏదైనా రసం పీల్చే పురుగును నిరోధించడానికి ఎల్లో కలర్, బ్లూ కలర్ జిగురు అట్టలు అనేది వాడుతున్నాం. ఇంకొక ముఖ్య పద్ధతి ఏంటంటే క్యాబేజీని ఏంటంటే ఆకర్షించే పురుగులు ఎట్లా ఉంటాయో అదేవిధంగా వికర్షించే పురుగులు కూడా ఉంటాయి. మామూలుగా ఏంటంటే మనం క్యాబేజీ ఏ రైతులు వేసుకున్నా కూడా ప్రతి 15 నుంచి 16 వరుసలకు 2 వరుసలు ఏంటంటే మనము ఆవాలు వేసుకుంటాం. ఎందుకంటే ఈ ఆవాలు అనేది ఏంటంటే క్యాబేజీ రెక్కల పురుగును ఆకర్షించినప్పుడు ఏంటంటే ఈ క్యాబేజీ రెక్కల పురుగులు ప్రాణ పంట మీదకి రాకుండా ఈ ఆవల పంట మీదకి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనము ఆ పంట మీద దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ క్యాబేజీ వేసడం ఏంటంటే ప్రతి ఆల్టర్నేట్ రో అంటే ఒక వరుస క్యాబేజీ వేస్తుందంటే ఎత్తైన మండలం మీద ఇంకో వరుస టమాటా వేయడం జరిగింది. ఈ టమాటా వేయడం వల్ల ఏంటంటే దాని నుంచి వచ్చే వాసన ఏంటంటే క్యాబేజీ రెక్కల పురుగును వికర్షిస్తుంది. సో కాబట్టి దానివల్ల కూడా మనం క్యాబేజీ రెక్కల పురుగు యొక్క ఉధృతిని పాన పంటపై తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్యాబేజీ పంట వేసేటప్పుడు 2 వరుసల మధ్య ఏంటంటే కొత్తిమీర అనేది వేసడం జరిగింది. కొత్తిమీర అనేది ఒక స్పైస్ క్రాప్. దీనివల్ల వెలువడే కొన్ని పంజెన్సీ వల్ల కూడా ఈ క్యాబేజీ రెక్కల పురుగును అనేది మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా క్యాబేజీ రెక్కల పురుగును తగ్గించడానికి వివిధ రకాల పంటలతో కలిపి మనం క్యాబేజీని పండిస్తున్నాం. వీటితో పాటు మనం ఏంటంటే దీన్ని నిరోధించడానికి మనము మొదటి నుంచి కూడా వివిధ రకాల బయోపెస్టిసైడ్ అనేది యూజ్ చేస్తున్నాం, జీవ కీటకనాశనలు. సో దీనికోసం ఏంటంటే మనము నాటిన ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి ఏంటంటే మనము ముందుగా బీటీ ప్లస్ బవేరియా కలిపి మనం స్ప్రే చేస్తూ ఉన్నాం. మనకి ఉధృతి అనేది క్యాబేజీలో ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే పంట నాటిన తర్వాత 45 రోజుల తర్వాత ఏంటంటే గడ్డ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ గడ్డ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఉధృతి అనేది అధికంగా గమనించడం జరుగుతుంది గత 1 ఇయర్ నుంచి. సో దానికి ఏంటంటే ముందు నుంచి వారం నుంచి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసేవాళ్ళం. ఎప్పుడైతే గడ్డ పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ఏంటంటే ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే పంట పురుగు యొక్క ఉధృతిని బట్టి ఇంటర్వల్స్ అనేది పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పంట ఏంటంటే 60 రోజుల పంట. ఇప్పటి వరకు మీకు గమనించింది ఏంటంటే 30 రోజుల వరకు మేము చూసుకున్నట్టయితే మొత్తం క్యాబేజీ వేసిన పాపులేషన్లో మన సిమ్టమ్స్ అబ్జర్వేషన్ మొక్కలు ఏంటంటే 5% ఉండేది. అదే 50 రోజులకు వచ్చేసరికి ఏంటంటే 10% ఉన్నది. ఇప్పుడు మనం 60 రోజుల పంటలో మొత్తం ఉన్న పంటలో ఈ క్యాబేజీ రెక్కల పురుగు యొక్క ఆశించిన మొక్కలు కౌంట్ చేసినట్టయితే ఇన్ఫెస్టేషన్ 12% ఉంది. మనము లెస్ దెన్ 15% కన్నా పెస్ట్ ఇన్ఫెస్టేషన్ ఉన్నా కూడా మనము ఈ పంట నుండి మంచి దిగుబడులు అనేది ఆశించవచ్చు. ఈ జీవ కీటకనాశులతో పాటు మనం వేప నూనె కూడా ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. ఈ వేప నూనె కొట్టడం వల్ల మనకి ఏంటంటే ఏవైతే ఈ డైమండ్ రెక్కల పురుగు లేకపోతే క్యాబేజీ రెక్కల పురుగు ఎగ్స్ ఏదైతే లీఫ్ మీద పెడుతుందో ఆ గుడ్లను అనేది చితికిపోయేలా చేస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే క్యాబేజీలో మనకు రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగుల నివారణకు మనం ఏంటంటే 10 నుంచి 15 రోజులకు ఒకసారి వేప నూనెతో పాటు మనము జీవ కీటకనాశులు అయినటువంటి మెటరైజం కానీ వట్టిసిల్లం కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఆకుల నుంచి చేసిన కషాయం అనేది వావిలా కషాయం కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే రసం పీల్చే
మచ్చ పురుగులను అదేవిధంగా క్యాబే రెక్కల పురుగును ఉధృతి అనేది మన క్యాబే పంటను ఆశించకుండా మనం సేంద్రియ పద్ధతిలో కంట్రోల్ చేయగలుగుతున్నాం. అయితే మనకు సాధారణంగా మన రైతులు కానీ మన కేవీకి ఆవరణలో మనం చేసే పద్ధతి ఏంటంటే వరుసకు వరుస మధ్య ఏంటంటే 45 నుంచి 60 సెంటీమీటర్లు వాడవచ్చు. అదే మొక్క మధ్య 30 సెంటీమీటర్ల స్పేసింగ్ అనేది ఫాలో అవుతున్నాం. ఇక్కడ మనం ఎత్తైన బెడ్ల మీద ప్లాంటింగ్ చేయడం జరిగింది, పేరు రో సిస్టమ్. దీన్ని ఇరిగేషన్ కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్లాంటింగ్ చేసుకుంటే ఏంటంటే ఒక ఎకరానికి మనం 14,000 నుంచి 15,000 మొక్కల వరకు పెట్టుకోవచ్చు. మనం ఒకవేళ ఈ డైమండ్ రెక్కల పురుగును కనుక మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగితే మనకు ఎకరానికి దాదాపు యావరేజ్గా మనము ఒక 15 నుంచి 16 టన్నుల దిగుబడి వరకు కూడా పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పప్పు శనగ కొనుగోళ్లకు మార్క్ఫెడ్ రంగం సిద్ధం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో మార్చి 25 నుంచి పంటను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 12 మండలాలలో 37 రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది శనగకు మద్దతు ధర క్వింటాకు 5,440 రూపాయలుగా ధర ఉందని వివరించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటను తీసుకురావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పప్పు శనగకి ఈ సంవత్సరానికి కనీస మద్దతు ధరగా 5,440 రూపాయలు క్వింటాల్గా మద్దతు ధరగా ప్రకటించడం జరిగింది. గత ఏడాది అయితే ఇది 5,335 రూపాయలు ఉండింది. దీన్ని 105 రూపాయలు ఈ సంవత్సరానికి పెంచడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్లయితే ఈ పప్పు శనగని 14,858 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ఇది 12 మండలాల్లో సాగు చేశారు. కాకపోతే మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సోయింగ్స్ అనేటివి డిలే అవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రైతులు కూడా గత ఏడాది మనం మేజర్గా JG11 అనే వెరైటీని వేసుకుంటా ఉండేవాళ్ళు. దాంతో పోల్చినట్లయితే ఇప్పుడు కాక్టు బోల్డ్ అనేటివి శనగలు ఏదైతే పండించారో దానికి అధిక రేటు రావడం వల్ల రైతులంతా కూడా JG11 నుంచి కాక్టు బోల్డ్ వెరైటీలని వేసుకునేదానికి ఎక్కువ సుముఖత చూపించడం వల్ల ఎక్కువగా ఆ వెరైటీలు వేయడం జరిగింది. వాటికి ప్రస్తుతం మార్కెట్లో ధర దాదాపు 8,000 నుంచి 9,000 రూపాయల దాకా ఉంది. JG11కి మాత్రమే రేటు 6,000 నుంచి 6,200 మధ్యలో ఉంది. ఇప్పుడిప్పుడే శనగలు అనేటివి మార్కెట్లోకి రావడం మొదలుపెట్టాయి. మన నెల్లూరు జిల్లాలో కొంచెం లేటుగా సేవింగ్స్ జరగడం వల్ల మార్కెట్లో రావడం అనేది దాదాపు మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదటి వారంలో మనం మార్కెట్లోకి వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ సమయంలో వ్యాపారస్తులు రేటు తగ్గించడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు రైతులు ఎలాంటి ప్యానిక్నెస్ గురి కాకుండా ముందుగానే మేము కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అని తెలియజెప్పి ఎక్కడెక్కడైతే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామో అవన్నీ కూడా ముందుగానే తెలియపరచడం వల్ల రైతులు మన దగ్గర అమ్ముకునే దానికి సిద్ధంగా ఉంటారు. దీనివల్ల వచ్చేసి వ్యాపారస్తులు కూడా రేటు అనేది తగ్గించకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తీసుకున్నట్లయితే 1,14,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పరిమితులు ఇచ్చింది. అదే మన నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే ఇది 2,600 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. మన పంట దిగుబడిలో 25% కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ 25% కంటే కూడా ఎక్కువ కొనుగోలు కావాలి అనుకున్నట్లయితే అంటే అప్పుడు కూడా కనీస మద్దతు ధరలో అంటే బయట బహిరంగ మార్కెట్లో రేటు పెరగకుండా కనీస మద్దతు ధర కంటే కూడా తక్కువ ఉన్నట్లయితే కొనుగోలు పరిమాణాన్ని పెంచుకునే దానికి ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకుని దాన్ని 40% వరకు కూడా పెంచుకునే దానికి అవకాశం. ముందుగా ఏంటంటే రైతు ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి పంటని. అలా నమోదు చేసుకున్న తర్వాత వారు KYC కూడా చేస్తారు. ఇది రైతు భరోసా కేంద్రాల వద్ద ఇవి చేయడం జరుగుతుంది. CM యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ఇది మార్చి 1వ తారీఖు నుంచి దాదాపు 20వ తారీఖు దాకా ఈ రకంగా నమోదు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో రైతులు నమోదు చేసుకున్నారో వారి దగ్గర మేము ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు తెరిచి వారి వద్ద నుంచి కొనుగోలు చేసేదానికి మేము తగిన ఏర్పాట్లు చేస్తాము. కొనుగోలు మనం మార్చి 25వ తారీఖు నుంచి మనం మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్న శనగలను మాత్రమే కొనుగోలు చేయబడి ఉంటుంది. ఇప్పుడు రైతులు మన దగ్గర అమ్ముకున్న తర్వాత ఒక 10 రోజుల నుంచి 15 రోజుల్లోనే వాళ్ళకి వారి ఆధార్ అకౌంట్కి ఏదైతే ఆధార్ తోటి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్కి నేరుగా డబ్బులు అనేటివి జమ చేయడం అనేది జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.